వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. ఈరోజు సంక్రాంతి సందర్భంగా నేను కలగూర కూర వండుతున్నాను, అన్ని కూరగాయలతో అనమాట. స్పెషల్గా ఈరోజు వండుకుంటారు. నేను చేసి చూపిస్తున్నాను, ఎలా చేయాలో మనం ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి నేను 3 వేసాను అనమాట, కారం ఉండిద్ది బాగా. ఇవి బెండకాయలు ఒక 4 వేసాను. క్యారెట్ ఒకటి, ఇది గుమ్మడికాయ చిన్న ముక్క వేసాను. ఇవి క్యాప్సికము, బీరకాయ, ఆలు, ములక్కాయలు. అంటే మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే మనకి నచ్చినవి వేసుకోవచ్చు, అన్ని కూరగాయలు వేసుకోవచ్చు. నేనైతే ఇవే వేసాను. నెక్స్ట్ టమాటాలు, వంకాయలు. ఒకవేళ ఆకుకూర నాకు దొరకలేదు, అయితే నేనేం చేశానంటే ఉన్న దానిలోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పి మెంతికూర, గోంగూర, పాలకూర, తోటకూర, ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి. మా కొత్తిమీర తీసుకురా. ఇవన్నీ అనమాట ప్రాసెస్. అయితే ఇప్పుడు మళ్ళీ మనం చేద్దాం, స్టార్ట్. ఫస్ట్ చూడండి, వంకాయలు మనం ఇవన్నీ బాయిల్ చేసుకోవాలన్నమాట. వంకాయలు, ఉల్లిపాయలు వేయకూడదు, ఇవన్నీ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఎందుకు వేయకూడదు అనేది మీకు లాస్ట్ చెప్తాను. పచ్చిమిర్చి కూడా వేయకూడదు, ఎందుకంటే అవి వేగాలి కదా. ఇవన్నీ మొత్తం టమాటాలు కూడా వేసేసుకున్నాం. ఇవన్నీ వేసి ఇవన్నీ మునిగే దాకా మనం వాటర్ పోసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అన్న మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పు, సాల్ట్ ఉంటే సాల్ట్. ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. మెత్తగా ఉడకాలన్నమాట ఇవంతా. మనం మరీ హైలో పెట్టుకోవద్దు, అలానే సిమ్లో పెట్టుకోవద్దు, మీడియంలో పెట్టుకొని మంచిగా ఉడకపెట్టుకోవాలి. ఇంకా పక్క సైడ్న మనం ప్రాసెస్ చూద్దాం రండి. అది ఉల్లిపాయలు చెప్పాను కదా, ఉల్లిపాయలు లాస్ట్ చెప్తానని. ఆయిల్ దీంతో 2 స్పూన్లు వేస్తున్నాను. అంటే 2 స్పూన్లు కాదు, ఇవి గరిటె అనమాట, 2 గరిటెలు వేస్తున్నా. ఎందుకంటే కూరగాయలు, ఆకుకూరలు అన్నీ బాగా వేగాలి కదా. ఇంకా జీలకర్ర వేస్తున్నా, 1 స్పూన్ జీలకర్ర. జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్స్. ఈ ఆనియన్స్ మీడియం సైజువే 2 వేసాను అనమాట. తర్వాత పచ్చిమిర్చి, ఇది బ్రౌన్ కలర్లో రావాలన్నమాట బాగా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. కరివేపాకు 1 గుప్పుడు వేసుకోవాలి. ఫ్లేవర్ దిగితే సరిపోతుంది. తినేవాళ్ళు తింటారు, తినని వాళ్ళు తినరు కదా. కరివేపాకు అయితే చాలా మంచిది తినడం వల్ల. మీకు ఒకటి సంక్రాంతి గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా ఊర్లో మాకు సంక్రాంతి వచ్చిందంటే నాకు చిన్నప్పుడు ఏం తెలుసా, భోగి, సంక్రాంతి, కనుమ రోజు రాత్రులు పూటే ముగ్గులు వేసుకునే వాళ్ళము, మళ్ళీ కైట్స్ తీసుకునే వాళ్ళం. 3 రోజులు 3 పండుగల రోజు బట్టలు కొనుక్కునే వాళ్ళం. చాలా అంటే చాలా హ్యాపీగా అమ్మ చేసే చక్రాలు, అరిసెలు, ఇంకా ఏమంటారు చెక్కలు, ఇంకా చాలా గవ్వలు, ఇంకా కొన్ని రకాల వంటలు అయితే చేసేదిగా. మళ్ళీ కజ్జికాయలు ఇలాంటివన్నీ చేసుకొని మస్తు తినేవాళ్ళం. ఇప్పుడున్న జనరేషన్ టైం కుదరట్లేదు. ప్రతిసారి మేము చేస్తాము, ఈసారి చేయలేకపోయాము. అంటే చేయడానికి బద్ధకం అని కాదు, చేయడానికి టైం కుదరలేదు. ఇప్పుడైతే గోంగూర వేస్తున్నాను. అది వేగింది. కొంచెం వేసుకోవాలి. మీరైతే ఎలా చేసుకున్నారు, మీరు ఏం వండుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆంధ్ర వాళ్ళకి సంక్రాంతి అంటేనే కదా చాలా పెద్ద పండుగ. సంక్రాంతి, దీపావళి, దసరా అంటే చాలా పెద్ద పండుగలు. మనకైతే స్పెషల్గా సంక్రాంతి అంటేనే 3 డేస్ అని కాదు, 4 డేస్ కూడా. ఎందుకంటే కనుమ, ముక్కనుమ కూడా ఉంటుంది కదా. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ కూడా మనం స్పెషల్గా చేసుకుంటాము. ఎందుకంటే చుట్టాలతో చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఇప్పుడు అందరూ అంటే కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళరు, టైం కుదరకో ఇట్లా వెళ్ళడానికి కుదరట్లేదు అనమాట. నేనైతే ఈ శారీ అయితే తీసుకున్నాను. ఇది ఎక్కడో కాదు, ఆర్కే కలెక్షన్లో తీసుకున్నాను. ఈ బ్లౌజ్ అయితే ఇలాగా తయారు చేశాను, ఇలా కుట్టించుకున్నాను అనమాట. మా పాప అయితే ఇలా వేసుకుంది. మా బాబుని చూపిస్తా. ఇగో మా బాబు
ఇది పట్టు టైప్ వచ్చింది అనమాట. రే ఇటు చూడరా. ఇక మా బజ్జి బాబు చూసారా, అలిగాడు, పడుకున్నాడు. నాకు కొనలేదు ఏంటి అన్నట్టు పడుకున్నాడు. మా మమ్మీ ఈ చీర కాటన్ చీర టైపు. మా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు అందరికి. సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే మంచిగా ఏగింది. ఇప్పుడు తోటకూర, పాలకూర. నేనైతేనండి అసలు మీరు కూడా కడుగుతారో లేదో, ఎన్నిసార్లు మట్టి అంతా పోయే వరకు కడుగుతూనే ఉంటా. మ్యాక్సిమం ఒక 8 సార్లన్నా కడుగుతా ఆకుకూరలు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు అన్నిసార్లు కడిగితే దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయని అనుకుంటారు. కానీ నాకు ఎందుకో ఇసుక గింత తగిలినా కానీ నాకు తినాలని తింటాను అనమాట. మనం ఏం చేసినా నీట్గా చేయాలనుకుంటాను అనమాట. నేను ఆకుకూరలన్నీ ఏగినాయి అనమాట. ఇప్పుడు మనం కారము మీరు ఎంత తినాలనుకుంటా అంత వేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నా. ధనియాల పొడి 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, సాల్ట్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే అవన్నీ మళ్ళీ మాడిపోతాయి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి, మనం ఎంత కావాలి ఎంత తినాలనుకుంటే అంత. పసుపు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా, 1 స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇవి నూగులు వేపి పౌడర్ చేసిందనమాట. మనం ఇదిగోండి మంచిగా వేపి పౌడర్ చేసుకున్నది అనమాట. ఇది మరి ఎంత వేసుకోవాలి అంటే మీకు ఎగ్జాంపుల్ ఎంత చెప్పాలంటే ఇదిగోండి ఒక గుప్పెడు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈరోజు నూగులు వేసుకొని కలిగూర కూరలో తినాలి. ఎందుకంటే నూగులు కూడా మనకి మంచిదే. ఇంకో ఇప్పుడు ఇది వేసేస్తున్నా. ఏంటి చేయను నూగులు. ఇంకో ఏ ఊర్లో ఉన్నారు, మీ ఊరు వెళ్ళారా లేదా, ఎక్కడ ఏమేమి వంటలు చేసుకున్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కూరగాయలన్నీ ఉడికాయండి చూడండి. ఉడికాయి. ఇప్పుడు ఇవన్నీ మనం ఇందులో వేసుకుని వాటర్ అయితే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, పడేయద్దు. కొంచెంసేపు మూత పెట్టి అలాగే పెట్టేసాను అనమాట. పెట్టిన తర్వాత ఈ వాటర్ ఉన్నాయి కదా మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఈ కర్రీలోనే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా కొంచెం వేసుకొని ఒకసారి తిప్పేసి, అన్నీ ఉడిపోయినాయి కదా ఆల్రెడీ వేడి నీళ్ళే కాబట్టి మనం ఎక్కువసేపు అక్కర్లేదు అనమాట. కూర ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొంచెం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఉప్పు కారం చూసుకోవాలి. కొంచెం ఉప్పు సరిపోలేదు, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు ఒక్కటే వేసుకోవాలి. కూర అయితే మస్తు ఉంది టేస్ట్ అయితే. మీరు ఇలాగే చేసుకోండి. చూపించు ఇలా ఉంది. కొంచెం దగ్గర పడిందంటే మనం లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. మూత పెట్టి కొంచెంసేపు ఉడకపెట్టుకోవాలి. నూనె తేలింది చూసారా, నూనె ఇలా తేలాలి. ఒకసారి మనం ఇలా తిప్పేసుకోవాలి. నేను చెప్పినట్టు మెజర్మెంట్లో చేయండి. కూర అయితే అసలుకి అమోహం, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకో లాస్ట్కి కొత్తిమీర సన్నగా తరుక్కొని కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇంకా కట్టేసుకొని అన్నం తినేయడమే. ఆ మామని